అండ్ ఈ మొత్తం ప్రయాణంలో ఏ సినిమా తరువాత ఇక్కడ నేను ఓకే నా మార్క్ ఇక్కడ పడింది, ఇక నేను సక్సెస్ అయ్యాను ఇక్కడ అని ఏ సినిమా తర్వాత అనిపించింది? అదే రాజావారణి గారు అండి. ఉమ్, అది చాలా లక్ ఉండాలి. అంటే అవును, ఫస్ట్ మూవీయే ఫస్ట్ అట్లాంటి మూవీ character. తోటి పడిపోయిందండి, ఆ మార్క్ పడిపోయింది. ఉమ్, దాని తర్వాత నేను నిలబడడానికి ఏం చేయాలనేది చేసుకున్నా. ఉమ్, ఏం చేయాలరా అన్నప్పుడు ఓన్లీ గుడ్ కంటెంట్. ఉమ్, గుడ్ కంటెంట్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఉమ్, సో గుడ్ కంటెంట్ వైపు మనం వెళ్ళాలి. సినిమా ఇట్ట ఫ్లాప్ అనేది పక్కన పెడితే మనం చేసిన క్యారెక్టర్ ఇది బాగాలేదురా అని ఆడియన్ అనకూడదు. నాకు ఇప్పుడు దాకా ఎవరు అనలే ఉమ్, ఏంటన్నా అలాంటి సినిమా చేసావు అది పెద్ద బాగాలేదు ఉమ్, ఉమ్. అని ఎవరు అనలే. సో నేను దానికోసం ఎక్కువ కష్టపడతాను. అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఇలాగే అంటే క్యారెక్టర్ని ఎలా ఫిల్టర్ చేస్తారని అడిగితే, నేను కథ వింటాను, కథ కథ వింటాను, కథ విన్న తర్వాత నాకు అర్థం అవుద్ది, దాన్ని బట్టి నేను ఓకే చేస్తానని చెప్పాను. అవునండి. నిజంగా చెప్పండి, ఇప్పుడున్న ఇండస్ట్రీల పరిస్థితుల్లో మీరు కథ అడిగితే కథ పూర్తిగా చెప్పే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయా? అంటే మనం అడిగే విధానం అండి, అంతే. అదే చెప్తున్నాం కదా, ఇందాక అదే అంటున్నాం. ఉమ్, మీరు ఏమిస్తే అది వస్తుంది. ఉమ్. ఎలా అడుగుతారు మీరు? నేను అడుగుతాను. నాకు ఫార్ములా ఆ సీక్రెట్ గా అని చెప్తే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు పాపం ఏ సినిమా హిట్ అవుద్దో తెలియక, ఏ సినిమా ఫ్లాప్ అవుద్దో అలా తెలియక. అని కాదండి, నాకు ఇట్టు ఫ్లాప్ అని కాదు. నేను సినిమా అలా అయితే నేను చేసిన సినిమాలన్నీ అంటే వాళ్ళ కథ చెప్పట్లేదు, వాళ్ళు చాలా బ్లైండ్ గా రూల్స్ చేస్తున్నారు. మేబీ ఏమో, బట్ నేను అడుగుతా. నేను అవసరం ఎట్లా బెగ్గింగ్ చేస్తాను. నేను సార్ నాకు తెలియదు, నేను అది చెప్పను సార్ ఉమ్, ఉమ్, నాకు. ఎందుకంటే 100 క్యారెక్టర్లు ఉంటాయి సార్, 100 క్యారెక్టర్లు దాటి నువ్వు కనపడాలంటే నీకు కథ తెలియాలి. ఉమ్, లేదంటే ఎవడొచ్చి ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు కదా సినిమాలో. ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే మీరు నేను మాట్లాడుకుంటాం, షూటింగ్ అలా ఉండదు. సడన్గా ఎవడో డైలాగ్ వస్తుంది, ఇలా చూస్తాం, దానికి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో నీకు తెలియదు కథ తెలియకపోతే. ఎందుకంటే వాడు మధ్యలో వచ్చాడా, లేదంటే సినిమా స్టార్టింగ్లో వచ్చాడా, లేదా ఎండింగ్లో వచ్చాడా, లేదంటే ఏంటనేది మనకు తెలియదు. ఉమ్. అది తెలియనప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ ప్రాపర్గా ఇవ్వలేవు. సో నేను దానికోసం నేను కథ క్లియర్గా వింటాను. ఓకే. అంటే చాలామంది డైరెక్టరే చెప్పగలవద్దు, నేను అడుగుతా. ఏడీస్ చెప్పినా పర్లేదు, ఉమ్, ఉమ్. నేను ఏడీస్నన్నా సరే అడిగి ఇలా ఉంటుందన్నా ఇలా ఉంటుందన్నా ఓకేరా ఓకే. అండ్ ఇప్పుడు అంటే మీ యాక్టింగ్ చూస్తున్నాము, మీ జర్నీ చూస్తున్నాము, మీతో పాటు పోటీ పడి అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు కానీ, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఈలైన్ సక్సెస్ అందుకోలేదు. సో మీ యాక్టింగ్ మీద కానీ, మీ కెరీర్ మీద కానీ ఎలాంటి డౌట్ లేదు. కానీ కెరీర్ స్టార్టింగ్లో మీరు ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు కదా, మీ ఫ్రెండ్తో సినిమా తీశారు, తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోనే జర్నీ చేశారు. అప్పుడు ఒక షాట్ ఎక్కువ టేకులు తీసుకొని రాక అలాంటి సందర్భం ఏదైనా గుర్తుందా? అదే అంటున్నాను, అది ఫస్ట్ సినిమాకి ఫేస్ చేసాము రాజావారణి గారికి. ఆ తర్వాత అంటే అక్కడ మీ ఫ్రెండ్ కాబట్టి ఓకే, ఆ తర్వాత అంత ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఎక్కువ అంటే ఒక 3-4 అంతే, అంత మించి ఎక్కువ నా సైడ్ నుంచి ఎప్పుడు అవ్వలే. మరేమో టెక్నికల్ ఇష్యూ లేదంటే సంథింగ్ ఏదో తప్ప నా సైడ్ నుంచి ఎప్పుడు 2-3 అంటే ఎక్కువ అవ్వలే. ఓకే. అందు ఇంకా అదే అంటున్నాను, కథ తెలిస్తే నీకేం చేయాలో తెలుసు కాబట్టి నువ్వు టేకులు పడవు. ఎందుకంటే ఆ సీన్ దేని తర్వాత పడుతుంది అనేది నీకు తెలుస్తుంది కాబట్టి. దానికి ముందు ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు, దాని తర్వాత ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు, ఆ టైంకి ఏ ఎమోషన్లో ఉన్నావు అనేది నీకు కథ తెలిసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఎదుటోడు ఆ పక్కనోడు సడన్గా వచ్చినప్పుడు ఆడితే ఎమోషన్ ఉంటుంది అనేది, వాడు అప్పటికప్పుడు వచ్చాడా లేదంటే ఫస్ట్ నుంచి ఉండి మధ్య మధ్యలో వస్తా సడన్గా ఎంటర్ అయ్యాడా అనేది తెలిస్తేనే నీకు ప్రాపర్గా తెలుస్తుంది. అప్పుడు నీకు ప్రాపర్గా తెలిసినప్పుడు నీకు టేక్స్ పడవు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ ఒక 2 సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూర్చోబెట్టి ఒక 2 లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని నేర్పించేయి. మీకు ఎలా తెలిసినాయి, ఎలా వచ్చినాయి అసలు? అదే అంటున్నాండి, అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దేనికన్నా నువ్వు అబ్జర్వ్ చేయాలి ఎక్కువ థింగ్స్. ఎప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుంది 360 degrees. నేను ఖాళీగా కూర్చున్నా ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఓకే ఇలా మూవ్ అవ్వాలి, అలా మూవ్ అవ్వాలి, ఓకే పెద్ద ఆర్టిస్టులు ఇలా చేస్తారు, డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ పాస్ తీసుకుంటారు ఇంత లెంతీ అయితే, ఈ షార్ట్ డైలాగ్ అయితే ఎలా చెప్పాలి, ఏ వేలో చెప్పాలి, అవన్నీ ఉంటాయండి. అలా మీకు చూసి అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకున్న ఆర్టిస్టులు ఉంటారు కదా ఎవరో ఒకరు, అలా 1-2 పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్పండి? లేదు, చాలా మంది ఉన్నారండి. రాజీవ్ కనకాల్ గారు ఉన్నారు, ఓకే, నేను చేసిన వాళ్ళు. అజయ్ ఘోష్ గారు ఉన్నారు. హీరోల్లో నాకు దుల్కర్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. ఇలా ఇప్పుడు రవితేజ గారు చేస్తున్నాం, రవితేజ గారు ఉన్నారు. ఇలా అంటే మనకి ఓన్లీ 1-2 అని చెప్పలేమండి. నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ నుంచి కూడా నువ్వు నేర్చుకుంటే ఉంటుంది.
అది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేము. నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ కూడా నీకంటే బెటరే. బట్ ఎక్కడో ఏదో చిన్న ఆ టైము టైం అంతే. అంతే కరెక్ట్. సో అలా నీ చుట్టూ ఉండే ఆర్టిస్టులే నీకు గురువులు. నాకు అంతే గురువులేండి అంతే. మీకు అంతే అండి, ఏదన్నా లెర్నింగ్ నుంచే వస్తుంది. మీకు ఆ లెర్నింగ్ ప్రాపర్గా ఉంటే వేరేది ఏం అవసరం లేదండి. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే బాగా ఇంపాక్ట్ ప్లే చేసిన సినిమా వచ్చేసి ఆయ్. ఆ, సో అసలు ఆ ఆయ్ ఛాన్స్ ఎలా వచ్చింది, ఆ జర్నీ గురించి కాస్త చెప్పండి. ఆయి అంటే నాకు ఫస్ట్ టైం అండి, ఆయనకి నాకు ఎప్పుడు పరిచయం లేదు, అంజీకి నాకు. ఓకే. అంజీ గారు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అప్పటికి 2-3 హీరోలు. అప్పుడు నాకు ఓకే అన్నాను. ఆ తర్వాత హీరో మారారు. తర్వాత ఫైనల్గా నితిన్ గారు వచ్చారు. మనకి ఆయన కథ చెప్పారు, మనకి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నేను ఆయన జర్నీ స్టార్ట్ చేసాం. స్టిల్ ఇప్పటికి మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. యాక్చువల్గా లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. యాక్చువల్గా నితిన్ గారితో మాకు ఒక మూమెంట్ ఉంది. ఆయన్ని ఫస్ట్ తేజ గారు లాంచ్ చేయాలి. తేజ గారు లాంచ్ చేయాల్సి ఉంటే అది ఎందుకో పోస్ట్పోన్ అయిపోయింది. అంటే పోస్ట్పోన్ క్యాన్సిల్ సంథింగ్ ఏదో జరిగింది, ఆ ప్రాజెక్టు లేదు అని తెలిసిందనమాట. తరువాత వాళ్ళ ఫాదర్ స్టోరీస్ కోసం చూస్తున్నా నేను నా ఫ్రెండ్ వెళ్ళి ఓహో, ఒక స్టోరీ నెరేషన్ ఇచ్చాం, వాళ్ళ ఫాదర్కి ఇచ్చాము. ఓకే ఓకే. ఆయనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ నచ్చల. అయ్యో, సెకండ్ హాఫ్ నచ్చకపోలేక ఒక 1 వీక్ టైం ఇచ్చారు. టైం అండి. 1 వీక్ టైం ఇచ్చారు. 1 వీక్ తర్వాత సెకండ్ హాఫ్ చేంజ్ చేసుకోండి, ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీ మూమెంట్స్ ఆ ఎలిమెంట్స్ కానీ మొత్తం బాగా నచ్చినాయి అనమాట. నేనేం మార్చొద్దు, బట్ నాకు ట్రీట్మెంట్ మార్చండి సెకండ్ హాఫ్ వరకు చాలు అని చెప్పేసి. బట్ మేము వెళ్ళే లోపల 5 డేస్కి అనౌన్స్మెంట్ వచ్చేసింది దాని ఫస్ట్ మూవీ. ఓకే ఓకే. సో అది మీ ఆయ సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకు థియేటర్లో ఆ విజువల్స్ తిరుగుతూ ఉన్నాయి. అరే నా హీరో కదా, నా హీరో కదా అని చెప్పేసి. ఆయన గట్టి కూర్చున్నారండి అంజీ గారు, నేను కావాలని. మ్మ్. ఆయన సైడ్ నుంచి అంటే మనకి స్లాంగ్ మ్మ్. గోదావరి స్లాంగ్ కదా, ఆయనకి కంఫర్ట్. అవునవును. ఈ ఆర్టిస్ట్ ఉండి నాకు కంఫర్ట్గా ఉంటుంది అని ఆయన స్టాండ్ తీసుకుని ఆయన నా గురించి, నేను ఆయన గురించి చేసినట్టే సినిమా చేశాను. బట్ ఆయ సినిమా మీకు సక్సెస్ తీసుకొచ్చింది, ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్ళింది, ఇదన్నీ ఓకే. ఇద్దరు పెద్ద స్టార్ హీరోల్ని ఒకేసారి మీకు ఎన్టీఆర్ గారిని అల్లు అర్జున్ గారిని ఇద్దరిని ఒకేసారి మీకు అవునండి, పరిచయం చేసింది. అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అండి. మ్మ్. అప్పుడు మేము సడన్గా థియేటర్స్ తిరుగుతున్నాం, విజయవాడ నుంచి ఎన్టీఆర్ గారు కలుస్తానంటే అటు నుంచి అటే వెనక్కి వస్తామండి. అప్పుడే ఆంధ్ర తిరగలే, ఓకే. కరెక్ట్గా ఆంధ్రాకి ఎంటర్ అయ్యాము. ఈలోపు ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి రమ్మంటున్నారు, మీట్ అవుతారంటే ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యలేమండి. అదొక బ్యూటిఫుల్ మూమెంట్. ఏం మాట్లాడారు ఆ రోజు ఎన్టీఆర్ గారు? అదే యాక్చువల్గా మీరు కలిసిన తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూ లేదు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, బట్ అక్కడ కూడా ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు చెప్పలేదు. ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గారు? ఏం లేదండి, అదే ఆయన సినిమాలు చూస్తారు, అన్ని సినిమాలు చూస్తారు నాకు తెలిసి. నేను చేసిన సినిమాలు చాలా వరకు చూసారండి. ఓకే. ఆయన ఆయన డైలాగ్ చెప్పడం హైలైట్, గుర్తుపెట్టుకుని చౌదరి గారు నమస్కారం నమస్కారం నమస్కారాలు మాకు ఇట్లా వాళ్ళకి. దాని తర్వాత మేము బాగానే తీస్తాం కదండి, నేను బాగానే తీస్తాను కదా అని అశోకోణంలో అర్జున్ కళ్యాణ్ డైలాగ్ చెప్పారు. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఆయన. చాలా పెద్ద నాలెడ్జ్ అండి. ప్రతి సినిమా చూస్తారండి ఆయన. నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లాప్ అయిన సినిమా, హిట్ అయిన సినిమా అని ఉండదు, ఆయన ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా చూస్తారు. అలా నా సినిమాలే చాలా చూసారండి ఆయన. ఓకే. నిన్న రీసెంట్గా నాకేంటంటే వచ్చింది కానీ టైం కుదరలా, డేట్స్ ఇష్యూ వల్ల. ఛాన్స్ వచ్చిందా? ఏ సినిమాకి వచ్చింది? అదండి ఇప్పుడు జరుగుతుంది ప్రశాంత్ నీల్ గారు. అవునా? డేట్స్ ఇష్యూ, అప్పుడు దుల్కర్ చేస్తున్నాను. దుల్కర్ చేయడం వల్ల మనకి డేట్లు సెట్ అవ్వాలి. ఓకే.